ఓటో అంటే ఈరమ్మ, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ కానీ ఏ కారణం చేతనా లోపల ఒక రకమైనటువంటి ప్రక్రియ ఏర్పడినప్పుడు దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాము. అంటే ఇప్పుడు దెబ్బ తగిలిందనుకోండి, అక్కడ ఆ దెబ్బని రిపేర్ చేయడానికి రకరకాల కణాలు అక్కడికి చేరి ఇన్ఫెక్షన్ కలుగు చేసే బ్యాక్టీరియాని తినేయడం దగ్గర నుంచి కొత్త చర్మాన్ని తయారు చేసే పని వరకు జరిగేది ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ఫ్లమేషన్ అనేది మన శరీరాన్ని కాపాడేటువంటి ఒక ప్రక్రియ. ఇప్పుడు మన శరీరంలోకి మన బ్యాక్టీరియా చేరినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే మన పొట్టలోకి బ్యాక్టీరియా వెళ్తే దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటాము. అలాగే ఇంటెస్టైన్స్లోకి బ్యాక్టీరియా వెళ్తే ఎంటరైటిస్ అంటాము. అలానే మన చెవి లోపలికి ఇన్ఫెక్షన్ చేరినట్టయితే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల మన చెవి నొప్పి రావడం, చెవి వినిపించకపోవడం లాంటి ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే ఇది మన శరీరానికి జరుగుతున్నటువంటి డ్యామేజ్ని బాగు చేసే ప్రక్రియలో భాగం. సో దీనికి కారణం బ్యాక్టీరియా, సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఫంగస్ కూడా కారణమై ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో వైరస్. తప్పకుండా. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రకాష్ అండి, హైదరాబాద్ అండి. ప్రకాష్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే డాక్టర్ గారు. చెప్పండి ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు చెవులో హోల్ ఉన్నాయండి, 2 చెవులకు కూడా. సో దాన్ని ఆపరేషన్ చేసి క్లోజ్ చేస్తామని అన్నారు. అయితే మళ్ళీ 2-3 ఇయర్స్ తర్వాతకి మళ్ళీ హోల్ వస్తుంది అనే అవకాశం ఉన్నది అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈ ఆపరేషన్ చేసి హోల్ని క్లోజ్ చేసే ప్రక్రియలో కొన్ని రకాలు ఉంటాయండి. ఒక ప్రక్రియ ఏంటంటే సింగిల్ గ్రాఫ్ట్ టెక్నిక్ అంటాము. టెంపోరాలిస్ ఫేషియా అనే ఒక గ్రాఫ్ట్ని వాడతాం అన్నమాట. అండి ఈ గ్రాఫ్ట్ యొక్క లైఫ్ 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ 2-3 సంవత్సరాల తర్వాత ఆ గ్రాఫ్ట్ నెమ్మదిగా కరిగిపోతుంది. సో అందువల్ల కర్ణబేరి పొర ఏదైతే కొత్తది తయారవుతుందో అది పల్చగా ఉండి మళ్ళీ పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రెండవ విధానంలో 2 రకాల గ్రాఫ్ట్ వాడతాము. ఒకటి టెంపోరాలిస్ ఫేషియా అంటాము, రెండవది పెరికాండ్రియం అంటాము. ఈ పెరికాండ్రియం అనేటువంటి ఈ రకమైనటువంటి గ్రాఫ్ట్కి లైఫ్ దగ్గర 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 రకాల గ్రాఫ్ట్ వాడినట్టయితే కర్ణబేరిలో హోల్కి చేసినటువంటి ఆపరేషను ఇంచుమించుగా 60 సంవత్సరాల పాటు పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందాక మనం 30-40 సంవత్సరాలని ఏదైతే చెప్తున్నామో దాన్ని హాఫ్ లైఫ్ అంటామన్నమాట. అంటే మనం వేసిన పెరికాండ్రియం థిక్నెస్ సగం కరిగిపోవడానికి 30-40 సంవత్సరాలు పడుతుంది. మొత్తం కరగాలి అంటే ఇంచుమించుగా 80-90 సంవత్సరాలు పడుతుంది. అంచేత పెరికాండ్రియంతో ఆపరేషన్ కనుక చేసినట్టయితే ఇంచుమించుగా జీవితకాలం పాటు ఉంటుంది. ఈ 2 గ్రాఫ్ట్ వాడేటప్పుడు ఆపరేషన్ సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి కొన్ని కారణాల వల్ల సింగిల్ గ్రాఫ్ట్ ఆపరేషన్ చాలా హాస్పిటల్స్లో జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు చాలా పెద్ద హాస్పిటల్స్లో 2 రకాల ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. అంచేత మీరు డబుల్ గ్రాఫ్ట్ టెక్నిక్ కనుక వెళ్ళినట్టయితే ఆపరేషన్ లైఫ్ లాంగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. సో ప్లీజ్ కంటిన్యూ సార్. అంటే ఈ ఓటైటిస్ మీడియాకి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి? అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆటైటిస్ మీడియాకి కారణం సాధారణంగా 95% ముక్కులో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్. అంచేతనే చెవిలో నొప్పి వస్తే మేము రోగులకి ముక్కు లోపలికి చుక్కల మందు వేసి ముక్కుకి ఆవిరి పట్టమని, ముక్కుకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోమని సూచిస్తాము. కొంతమంది అడుగుతూ ఉంటారు, అదేంటి డాక్టర్ గారు నాకు చెవి నొప్పితో వస్తే మీరు ముక్కులోకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని. 95% చెవి వ్యాధులు అన్నీ ముక్కు ద్వారానే వస్తాయి. ఎందుచేతంటే చెవి లోపలికి నిరంతరం గాలి వెళుతూ ఉండాలి. ఈ గాలి వెళ్ళడానికి మార్గం ఒక గొట్టం ద్వారా ఉంటుంది. ఈ గొట్టం ముక్కు వెనకాతల ఓపెన్ అవుతుంది. అంచేత జలుబు వచ్చిందనుకోండి, ఆ ఇన్ఫెక్షను ఈ గొట్టం ద్వారా
మధ్య చెవిలోకి వెళ్ళి ఆటైటిస్ మీడియా వస్తుంది. ఇందాక మనం మొట్టమొదట్లో మనం చెప్పుకున్నాం ఫంగస్ ఇన్ఫెక్షన్ గురించి, దాన్ని ఆటైటిస్ ఎక్స్టర్నా అంటాము. సో ఈ ఆటైటిస్ మీడియా రావడానికి గల కారణం సాధారణంగా ముక్కులో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్. అయితే ఎందుకు వెళ్తుంది ఇలాగా ఇన్ఫెక్షన్? ఇది అందరూ గ్రహించవలసిన విషయం, చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది తెలియక ముక్కు లోపల జలుబు పదార్థాలు శ్లాష్మ ఉన్నప్పుడు ముక్కుని గట్టిగా చీదుతూ, ఒక ముక్కుని మూసి రెండో ముక్కు ద్వారా చీదుతూ చేస్తుంటారు. ఇలా చేసినప్పుడు ముక్కు లోపల ఉన్నటువంటి శ్లాష్మ పదార్థాలు ఈ గొట్టం ద్వారా, ఈస్టేషన్ ట్యూబ్ అనే గొట్టం ద్వారా మధ్య చెవిలోకి వెళ్ళి మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ని కలుగజేస్తాయి. సో అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ముఖ్యంగా జలుబు ఉన్నప్పుడు ముక్కు లోపలికి చుక్కల మందు వాడి, ఆట్రివిన్ లేదా నాసివియాన్ అనేటువంటి చుక్కల మందు ఓటీసీ ప్రోడక్ట్, ఇది అంటే ఓవర్ ది కౌంటర్ ప్రోడక్ట్, మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది 7 రోజులు వాడి తర్వాత వేడి డ్రాప్స్ ముక్కులోకి వేసుకొని వేడి నీళ్ళ ఆవిరి పీల్చినట్టయితే ముక్కు లోపల ఉన్న శ్లాష్మ పదార్థాలు పలచబడి తేలిగ్గా బయటకు వచ్చేస్తాయి. ముక్కు చీదాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా అవి మధ్య చెవిలోకి వెళ్లకుండా ఉంటాయి. అయితే ఒక చిన్న కాషన్ ఏంటంటే, ఈ ఆట్రివిన్ అనేటువంటి చుక్కల మందు నెలకి 7 రోజులకు మించి ఎక్కువ కాలం వాడకూడదు. అలా వాడినట్టయితే ముక్కు లోపల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.